ఏటీసీ ఐటీఎస్లో రెండో విడత అడ్మిషన్కి తేదీ ఈ 31వ తారీఖు. కాబట్టి జిల్లాలో ఉన్న ఆసక్తి గల యువతి యువకులు అందరూ కూడా 31 లోపల మరి ఐటీఐకి వచ్చి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరని నా యొక్క విన్నపం. ఎందుకంటే మీరు మీ సేవా సెంటర్లో వెళ్ళినట్టయితే అక్కడ మీకు కొంత ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది. సో మేము దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము గవర్నమెంట్ ఐటీలో ఫ్రీ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశాము. సో అందరూ కూడా యువతి యువకులు ఎవరైనా నేరుగా మా ప్రభుత్వ ఐటీఐకి వచ్చి ఏటీసీ ఐటీఎస్ అడ్మిషన్స్లో నేరుగా పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడ ఫ్రీ ఎన్రోల్మెంట్తో పాటు ఫ్రీ ఆప్షన్స్ పెట్టి మీ అందరికీ కూడా మేము సీట్లు కల్పించే అవకాశం చేస్తున్నాము. అదేవిధంగా మీరు రెండో విడతల్ని అందరూ సీట్లు తీసుకున్నట్టయితే మూడో విడత వరకు వేచి చూడనక్కర్లేదు. ఎందుకంటే మూడో విడత వరకు సీట్లు బాగా నిండిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా దరఖాస్తులు వస్తున్నాయి. సో మరి లేట్ ఎందుకు చేస్తారు? ఐటీఐకి వచ్చి త్వరగా అప్లై చేసి ఏటీసీలో సీట్ పొందాల్సిందిగా నా యొక్క మనవి. ఎందుకంటే ఫ్రమ్ క్లాస్ రూమ్ టు వర్క్షాప్, ఫ్రమ్ స్కిల్స్ టు సక్సెస్, ఐటీఐ ఈజ్ యువర్ స్టాప్ అనే స్లోగన్ మేము చెప్తున్నాము. అందరూ కూడా హరీ అప్ అండ్ జాయిన్ ఏటీసీ ఐటీఐ టుడే ఓన్లీ.